హాయ్! హలో! అందరికి నమస్కారం. ఈ వీడియోలో నేను మీకేంటంటే హోండా షైన్ BS6 వెహికల్‌కి జనరల్ సర్వీసింగ్‌లో ఏవేవి జేసుకోవాలి? అంటే ఏ స్టెప్స్ మనం చెక్ చేసుకోవాలి? ఇంటి దగ్గర చేసుకున్న కావాల్సిన టూల్స్ ఏంటి? మొత్తం అన్నీ కూడా పిన్ టు పిన్ జెప్తా. మన ఛానల్ గనుక మీరు కొత్తది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ క్లిక్ చేసేయండి. అట్లనే మన ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే చెక్ చేసేయండి. అండ్ మన ఛానల్ ప్లేలిస్ట్ చెక్ చేయండి. మన ఇన్‌స్టా అకౌంట్ ఫాలో కొట్టకపోతే ఫాలో కొట్టండి. లింక్స్ అనేవి ఛానల్ అబౌట్‌లో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇంజిన్ విషయానికైతే వెళ్ళిపోదాం. సో, ఏదైనా ఇంజిన్ విషయానికొచ్చేసరికి జనరల్ సర్వీసింగ్ మెయిన్‌గా చూసేది ఇంజిన్ ఆయిల్. ఇంజిన్ ఆయిల్ అనేది ఎలా ఓపెన్ చేయాలి? దీనికైతే 12 సైజ్ స్పానర్‌తో ఇగో ఆ ఫింగర్ పెట్టాను కదా! అక్కడైతే బోల్ట్ ఉంటుందనమాట. ఆ బోల్ట్ అనేది నార్మల్ థ్రెడ్డింగే ఉంటుంది. నార్మల్ థ్రెడ్డింగే ఓపెన్ చేసేయండి. ఫస్ట్ ఖచ్చితంగా ఇంజిన్ ఆయిల్ ఓపెన్ చేయండి. ఎందుకు ఫస్ట్ ఇంజిన్ ఆయిల్ ఓపెన్ చేయాలంటే, ఆయిల్ అనేది డ్రైన్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం రిమైనింగ్ వర్క్స్ అయితే చేసుకోవచ్చు కాబట్టి. ఆయిల్ చూసారు కదా! కంప్లీట్‌గా బ్లాక్ అయిపోయింది. ఇంజిన్ ఆయిల్ ఓపెన్ చేసేసాం. అట్లనే పైన ఇన్‌లెట్ ఆయిల్ ఎయనీకి హోల్ ఉంది కదా! అది కూడా ఓపెన్ చేసి, ఆయిల్ ఫిల్టర్ కూడా ఓపెన్ చేసేయండి. ఆయిల్ ఫిల్టర్ అనేది ఎప్పటికి మార్చుకోవాలి బ్రదర్ అంటే, నేనైతే రికమెండ్ చేసేది ఎవ్రీ ట్వైస్ అంటే 2 సార్లు ఇంజిన్ మార్చినప్పటికి మీరు ఆయిల్ ఫిల్టర్ అయితే మార్చుకుంటే బెటర్. ఆయిల్ ఫిల్టర్ గనుక మార్చుకోకపోతే జరిగే ప్రాబ్లమ్స్ ఏంటంటే, బోర్‌కి అండ్ పిస్టన్‌కి, హెడ్‌కి అయితే ఆయిల్ అయితే పాస్ కాదు. పాస్ అవ్వకపోతే ఏమవుతుంది? ఇంజిన్ సీజ్ అవుతుందన్నమాట. ఈ ఆయిల్ ఫిల్టర్ చూసారు కదా! కంప్లీట్‌గా పోయింది. దీనికైతే మార్చేస్తున్నాను. ఆయిల్ ఫిల్టర్ ఇప్పేసాం. ఇంజిన్ ఆయిల్ డ్రైన్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ఎయిర్ ఫిల్టర్. దీనికి కిక్ సైడ్ అయితే ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్ చాంబర్ అది. 10 సైజ్ గాని, స్టార్ స్క్రూలు గాని బోల్ట్స్ మారుతూ ఉంటాయనమాట. బోల్ట్స్ అయితే ఓపెన్ చేసేసి ఆ డోర్ అయితే నాబ్స్ ఉంటే బయటికి లాగండి. లాగి బయట తీసేయండి. ఇప్పుడు చూసారు కదా! అక్కడ ఎయిర్ ఫిల్టర్ అనేది. ఎయిర్ ఫిల్టర్ దీనికి బొక్కలో ఇచ్చాడు. నాకిది నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. మొత్తం 4 స్టార్ స్క్రూస్ కూడా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసి ఎయిర్ ఫిల్టర్ చాంబర్ అయితే బయటికి తీసేయండి. బయటికి తీసేసి ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోండి. అన్న ఎయిర్ ఫిల్టర్ కూడా మనం మార్చేసుకోవడం బెటరా? లేదంటే క్లీన్ చేసుకోవడం బెటరా? ఎప్పటికి మార్చుకోవాలి. షోరూమ్‌లో ఏదైతే మనకి ఎయిర్‌లి ఐ మీన్ 20,000కి ఒకసారి, 10,000కి ఒకసారి మార్చుకుంటారు కదా! అట్లా మార్చేయనా అని మీకు డౌటొస్తే నేను చెప్పేదేంటంటే, ఎయిర్ ఫిల్టర్ గనుక మనకి చూడగానే తెలిసిపోతుంది బాగుందా? బాగోలేదనేది. బాగోపోతే మార్చేసుకోండి. బావుంటే మాత్రం ఉంచుకోండి. బట్ ఖచ్చితంగా ప్రతిసారి మన ఇంజిన్ ఆయిల్ మార్చిన ప్రతిసారి కూడా ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయగలిగితే మనకి పికప్ అని, మిస్సింగ్ గాని చాలా కంప్లెయింట్స్ అయితే క్లియర్ అవుతాయి. ఇంక అలానే బ్రేకప్ ఐ మీన్ సారీ బ్రేక్ ఆయిల్. బ్రేక్ ఆయిల్ కూడా మనకి రెండిటికి కూడా టాపప్ అయితే చెక్ చేసుకోండి. ఇన్‌కేస్ బ్రేక్ ఆయిల్ బాగోకపోతే కంప్లీట్‌గా మార్చుకోండి. బాగుంటే మాత్రం టాపప్. టాపప్ అంటే ఒక లెవెల్ తగ్గితే లెవెల్‌కి వేసుకోవాలి. ఓకేనా? సో, ముందు బ్యాక్ క్యాలిబర్ ఏదైతే దీనికి డిస్క్ ఉంటుందనమాట. అంటే బ్యాక్ క్యాలిబర్ కాదు. ఈ బ్యాక్ కాంబీ బ్రేక్ అనమాట. బ్యాక్ బ్రేక్ నొక్కితే ఫ్రంట్ క్యాలిబర్ అయితే వర్క్ అవుతుంది. ఆయిల్ అయితే తక్కువుంది. ఆయిల్ అయితే నేను టాపప్ చేస్తున్నా. డాట్ 4 ఆయిల్‌తో ఓకే. ఆయిల్ అయితే వేసేయండి. అన్న డాట్ 3కి డాట్ 4 తేడా ఏంటంటే దాని డిఫరెన్స్ చెప్తాను చూడండి. డాట్ 4 అనేది అంటే టెంపరేచర్ మారే కొద్దీ, హీట్ ఎక్కే కొద్దీ బ్రేక్ ఆయిల్ అనేది ఫ్లో అవ్వాలి. ఫ్లో అవ్వకపోతే ఏమవుతుంది? బ్రేక్ అనేది పట్టదనమాట. అందుగురించి డాట్ 4 అయితే నేను రికమెండ్ చేసేది డాట్ 4 లేకపోతే డాట్ 3 వాడండి. మాక్సిమం డాట్ 4 వాడండి. టాపప్ చేసేటప్పుడు ఏంటంటే అప్పర్‌కి ఎప్పుడు పైకి వెళ్ళకూడదు. వెళ్తే అది మళ్ళీ బయటకొచ్చేస్తుందనమాట. అప్పర్ క్రాస్ చేయొద్దు. చూసారు కదా! అప్పర్ అయితే క్రాస్ చేయకుండా కరెక్ట్‌గా అప్పర్‌గా ఎయండి సరిపోతుంది. ఇంకా వచ్చేసరికి ఫ్రంట్ క్యాలిబర్. ఫ్రంట్ ఎంసీ కిట్‌లో అయితే ఆయిల్ అయితే చెక్ చేద్దాం. కంటైనర్‌లో ఎంత మొత్తం ఆయిల్ ఉంది. బావుందా లేదా? బాగోకపోతే మొత్తం తీసేయడమా అనేది. బట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ బ్రేక్ ఆయిల్స్ అనేవి చాలా డేంజర్ అండి. ఎందుకంటే అది పడిందంటే పెయిన్ అనేది ఖచ్చితంగా పోతుంది. కిందనేమైనా క్లాత్ పెట్టి ఓపెన్ చేయండి. నేను సజెస్ట్ చేసేది టెక్నీషియన్‌కైనా మీరైనా సరే. ఓకే. చూసారు కదా! ఆయిల్ అనేది ఎంత డర్టీగా ఉందో. ఈ మొత్తం ఆయిల్ కూడా మొత్తం అంతా కూడా తీసేద్దాం. తీసేటప్పుడు ఎలాగా సిరంజితో తీయండి. చూసారు కదా! ఎంత మట్టిలా ఫార్మ్ అయిందో పర్టిక్యులర్ బ్రేక్ ఆయిల్ అనేది. అంతవరకైతే వెళ్ళొద్దండి. కొంచెం ఎర్లీగా అయితే బ్రేక్ ఆయిల్ అయితే మార్చుకోండి ఎప్పుడు కూడా. ఎవ్రీ సర్వీస్‌లో కూడా బ్రేక్ ఆయిల్ చెక్ చేసుకోండి. లేదా టాప్ అప్ చేసుకోండి. ఆ లోపల ఉన్న ఆయిల్ మొత్తం కూడా ఇగో సిరంజితో బయటకి తీసేసా ఇంక వంపకుండా. తీసేసి ఇప్పుడు కొత్త ఎయిర్‌తో వేసి బ్రేక్ అనేది కరెక్ట్‌గా పంపింగ్ అవుతుందా లేదా? ఎయిర్ ఏమైనా రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసేయండి బ్రేక్ అనేది. చూసారు కదా! కొత్త ఎయిర్ అయితే వేసేసా. ఇప్పుడు బ్రేక్ పంప్ అయితే చేయాలి. బ్రేక్ పంప్ చేయడం చాలా సింపుల్ అండి. చాలా పెద్ద కష్టమేం కాదు. బట్ ఒకటి ఒకవేళ మీరు బ్రేక్ ఆయిల్ మొత్తం తీయాలనుకున్నారనుకోండి, మొత్తం ఒకసారి తీసేయొద్దు. పాత ఆయిల్ వస్తూ ఉంటది. కొత్త ఆయిల్ ఏస్తూ ఉండండి. ఆటోమేటిక్‌గా అలా తీసుకోండి తప్ప ఒకేసారి ఎప్పుడు తీయకండి. ఎయిర్ గన్ ఫార్మ్ అయితే చాలా ఇబ్బంది అయితే అవుతుందనమాట. ఈ కంటైనర్ అయితే క్లోజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంజిన్ ఆయిల్ ఓపెన్ చేసాం. అండ్ దాని చైన్ ఐ మీన్ ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసాం. అండ్ ఎయిర్ ఫిల్టర్ మార్చేస్తున్నా క్లీన్ చేయట్లే. బ్రేక్ ఆయిల్ చూసాం. ఇప్పుడే చైన్ గనుక లూజ్ ఉంటే ఈ అటువైపు, ఇటువైపు యాక్సిల్ బోల్ట్ అయితే లూజ్ చేసి చైన్ అయితే అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత బ్యాక్ బ్రేక్ కూడా మీకు డౌట్ ఉంటే అది కూడా అడ్జస్ట్‌మెంట్ చేయండి. దానికి కావాల్సిన స్పానర్ ఏంటి? చైన్ టైట్ చేయడానికి 19, 12, 14 ఉండాలి.
10 ఉండాలి. అండ్ బ్రేక్ వచ్చేసి 14 సైజ్ స్పానర్ ఉండాలి. ఇంజిన్ ఆయిల్ ఓపెన్ చేయడానికి 12 సైజ్ స్పానర్ ఉండాలి. అండ్ దెన్ ఇంకేముంది ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేయడానికి స్టార్ స్క్రూ డ్రైవర్ అయితే ఉండాలన్నమాట. సో, ఇప్పుడేంటంటే దీనికి సస్పెన్షన్‌లో ఆయిల్ కూడా లేదండి. ఇది కూడా వన్ ఆఫ్ ద సర్వీస్‌లో పార్ట్ అనమాట జనరల్ సర్వీస్‌లో. సో, ఈ సస్పెన్షన్ ఓపెన్ చేయాలని చూసారు కదా! ఎంత సింపుల్‌గా దిగిపోతుందో చేత్తో నొక్కుతుంటేనే. సో, ఈ వీల్ యాక్సిల్ ఓపెన్ చేయడానికి 19 సైజ్ అండ్ కాలిపర్ ఓపెన్ చేయడానికి 12 సైజ్ స్పానర్ పడుతుంది. అండ్ మడ్గార్డ్‌కి వాటికి 8 అండ్ T4కొచ్చేసి 12 12 సైజ్ అయితే వాడాలి. సో, అవైతే ఓపెన్ చేసేయండి. అండ్ సస్పెన్షన్ కొద్దిగా బయటికి తీసిన తర్వాత ఇన్నర్ సైడ్ నుంచయితే మనమైతే బోల్ట్ అయితే ఓపెన్ చేయాలి. సో, ఇందులో ఆయిల్ ఎలా ఉంది అన్నది మీరు చూడండి. చూసారు కదా! ఎంత డర్టీగా ఉందో. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మీ వెహికల్‌కి కూడా మీరు ఎప్పుడైనా మార్చారా లేదా అండి? మార్చకపోతే ఖచ్చితంగా మార్చుకోండి. సో, ఆయిల్ మొత్తం డ్రైన్ చేసి స్ప్రింగ్ ఏదైతే మనకి గ్యాప్ తక్కువ ఉన్నది కిందకి వేయండి. గ్యాప్ ఎక్కువ ఉన్నది పైకి పెట్టండి. పైకి పెట్టేసి దీనికి వాల్వ్‌లో ఆయిల్ అయితే వేస్తున్నాం. దీనికి 175 ఎంఎల్ వేసుకొని కరెక్ట్‌గా సరిపోతుంది. యాక్చువల్‌గా దీనికి 140 చిల్లర ఎయ్యాలి. బట్ 175 వేసుకుంటే కొద్దిగా హార్డ్ ఉంటుంది. ఇక లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటుంది. సో, ఆయిల్ చూసారు కదా! ఎంత కంప్లీట్‌గా సింథటిక్ ఉందో. కంప్లీట్‌గా ప్యూర్ వైట్ అనమాట. మంచినీళ్ళు కన్నా ఎక్కువ వైట్‌గా ఉంది. క్లారిటీగా మీకు చెప్పాలంటే. సో, ఈ ఆయిల్ నేను ఎందుకు వాడుతున్నానంటే అదే రీజన్ అన్నమాట. ఎక్కువ లాంగ్ లాస్టింగ్ వస్తుంది. బట్ ఫోర్క్ ఆయిల్ ఎప్పటికి మార్చుకోవాలి? ఎవ్రీ 10,000 కిలోమీటర్స్, ఎవ్రీ 10,000 కిలోమీటర్లు కానీ లేదా మనకి సస్పెన్షన్ గనక యాక్షన్ లేకపోతే ఆ రెండిట్లో ఏదో ఓపెన్ చేసుకొని ఆయిల్ అయితే మార్చుకోవాలి. సో, అట్లానే ఈ స్ప్రింగ్ పెట్టేసుకొని, ఆయిల్ ఏసేసుకొని, ప్లాస్టిక్ బుష్ పెట్టుకొని బోల్ట్‌కైతే టపరన్ టేప్ అయితే చుట్టేసి ఫుల్ టైట్ అయితే చేసేయండి. ఇంక సస్పెన్షన్ కూడా తీసుకొని వెళ్లి బండికైతే ఎక్కించేయండి. ఇది కూడా వన్ ఆఫ్ ద సర్వీస్‌లో జనరల్ సర్వీస్‌లో పార్టేనండి. ఖచ్చితంగా దీనికైతే ఫోర్క్ ఆయిల్ అయితే మార్చుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడేంటంటే మనకి పెట్రోల్ ఫిల్టర్ ఈ BS6కి పెట్రోల్ ఫిల్టర్ ఇచ్చారు. సో, పెట్రోల్ ఫిల్టర్ ఓపెన్ చేయండి. ఇగో సైడ్ డోర్ ఓపెన్ చేయండి. సైడ్ డోర్ ఓపెన్ చేసేసి నాబ్స్ ఉంటాయి. నాబ్స్ తీసేయండి. ఆ ఫిల్టర్‌కి ఏదైతే చిన్న లాకులుంటాయి 3 లాకులనమాట. ఆ 3 లాకులు కూడా 3 సైడ్‌లు కూడా 3 లాకులుంటాయన్నమాట. ఆ లాకులు జాగ్రత్తగా తీసి ఓపెన్ చేయండి. నేనైతే ఆశ్చర్యపోయాను. మీరు కనుక BS6 వెహికల్ వాడితే ఖచ్చితంగా ఈ పెట్రోల్ ఫిల్టర్ అనేది ఎవ్రీ 10,000 కిలోమీటర్స్ గానీ, 15,000 కిలోమీటర్స్ గానీ చెక్ చేపియండి. ఓకేనా? ఈ వెహికల్‌లో అయితే బల్ల పురుగు అలానే చిన్న చిన్న వైట్ కలర్ డస్ట్ పార్టికల్స్ చాలానే ఉన్నాయన్నమాట. సో, కస్టమర్ కూడా మిస్సింగ్ కంప్లెయింట్ వస్తుందని చెప్తున్నారు. సో, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. చూసారు కదా! మీరు క్లారిటీగా గమనించారో లేదో చాలా వరకు డస్ట్ అయితే ఇందులో ఉందన్నమాట. ఇంత ఉంటే బండి ఎలా పరిగెడుతుందో మీరే కింద కామెంట్ చేయండి. సో, ఆహ్, లోపల ఫిల్టర్ మొత్తం క్లీన్ చేసేసి కొత్త ఫిల్టర్ ఏసేసి క్యాప్ అయితే క్లోజ్ చేసేయండి. క్యాప్ క్లోజ్ చేసినప్పుడు మీరు గమనించవలసింది ఏంటంటే 3 సైడ్లు లాక్ అయిందా లేదా అని. ఒకవేళ లాక్ అవ్వకపోతే ఖచ్చితంగా మీరు లాక్ చేయండి. లేదంటే పెట్రోల్ అయితే లీక్ అవుతుంది. అండ్ దానికి సంబంధించిన ఏ సాకెట్లు అయితే రిమూవ్ చేసామో ముందుగా సాకెట్లు అయితే కనెక్ట్ చేసేయండి. సో, పెట్రోల్ ఫిల్టర్ ఏసేసాం. ఇంక నెక్స్ట్ ఏముంది భయ్యా ఎయిర్ ఫిల్టర్ అయితే వెయ్యాలి. ఓకే. బట్ ఈ పెట్రోల్ ఫిల్టర్ ఎప్పటికి మార్చుకోవాలంటే ఎవ్రీ 10,000 కిలోమీటర్స్‌కి మార్చుకున్నా పర్లేదు. బాగుంటే 20,000 కిలోమీటర్స్‌కి రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఏదైతే నాకు సింగిల్ హ్యాండ్ వాడడం వల్ల కొద్దిగా టైమ్ టేకింగ్ అయితే అవుతుంది. ఈ వర్క్స్ అయితే అన్ని చేయడానికి. వీడియో తీస్తూ వర్క్ చేయడం కొద్దిగా కష్టమే కదా! సో, ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ డ్రైన్ బోల్ట్ అయితే ఏసేద్దాం. ఎందుకంటే ఇంజిన్ ఆయిల్ అని మనం ఎర్లీ మార్నింగ్ చెప్తే, సాయంత్రంగా అయితే మనం బోల్ట్ అయితే బిగిస్తున్నాం. అంటే అర్థమైంది మీకేంటంటే, చాలా టైం అయితే మనం టైం ఇచ్చాం. అండ్ ఎయిర్ ఫిల్టర్ అయితే నేనైతే మార్చేస్తున్నా. కొత్తదైతే వేసేస్తున్నా. పాతదైతే బాగా పాడైపోయింది. సో, దానివల్ల మనకి చాలా మిస్సింగ్ కంప్లెయింట్స్ వస్తాయి. సమ్ అదర్ వర్క్స్ వస్తాయన్నమాట. ఇంకా ఆయిల్ ఫిల్టర్ కూడా చెప్పాను కదా! ఎప్పటికి మార్చుకోవాలని చెప్పేసి, అందులో కొద్దిగా ఆయిల్ అయితే ఏసి, ఆయిల్ ఫిల్టర్ పెట్టేసి, స్ప్రింగ్ ఉంటుందక్కడ. దానికో స్ప్రింగ్ పెట్టుకోవాలి. ఇగో ఏదైతే ఈ స్ప్రింగ్ ఉంటుందన్నమాట. స్ప్రింగ్ పెట్టేసుకొని క్యాప్ అయితే వేసేసుకోండి. క్యాప్ వేసేసుకొని 2 కూడా ఈక్వల్‌గా టైట్ అయితే చేసుకున్న తర్వాత ఫుల్ టైట్ అయితే చేసుకోండి. ఇప్పుడేంటి ఇంజిన్ ఆయిల్ పోయాలి. దీనికైతే BS6 ఆయిల్ వేస్తాను 10W30 సిన్ పవర్ 40 BS6 ఆయిల్ అనమాట. సో, దీనికి అంతా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే లీటర్ వేసేస్తాను. కానీ కస్టమర్ 900 ఎయాలి. యాక్చువల్‌గా లీటర్ ఎందుకు వేస్తామంటే ఒక్కొక్కసారి మనం లేట్ చేసినప్పుడు ఆ 100 ఎంఎల్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో, అందుగురించి 1 లీటర్ ఏసేస్తాను నేనైతే 120 సీసీ కదా! మరి కస్టమర్ 900 ఎంఎల్ ఏమన్నారో సో, అందుకే 900 ఎంఎల్ మాత్రమే ఏసాను. సో, ఈ బోల్ట్ అయితే బిగించేద్దాం. బిగించేసి అక్కడ క్లీన్ చేసేసుకోండి. ఇంక నెక్స్ట్, ఇంక నెక్స్ట్ కంప్లెయింట్ అంటూ ఏమైనా ఉన్నదంటే దీనికి ఇంకా ఆల్మోస్ట్ కవర్ చేసేసాం. 2 చక్రాలకి కూడా గాలి జనరల్ సర్వీస్ అది కూడా పార్ట్ అనమాట. 2 చక్రాలు కూడా గాలి. ఎంత పెట్టుకోవాలి గాలి? ప్రెషర్ ఎంత పెట్టుకోవాలి? బ్యాక్ వీల్‌కు 40 ప్రెషర్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. డబుల్ సిక్స్‌లో 50 పెట్టుకున్న నష్టం లేదు. ఫ్రంట్‌కి మాత్రం 30 పిఎస్ఐ మాత్రమే పెట్టుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది వీడియో అనేది. వర్షం కూడా గట్టిగా పడుతుందన్నమాట. సో, అట్లనే ఇంకా ఫైనల్‌గా స్పార్క్ ప్లగ్ ఒకటి క్లీన్ చేయాల్సి ఉంది. ఇది కూడా ఖచ్చితంగా జనరల్ సర్వీస్‌లో పార్టే.
మనకి స్పార్క్ ప్లగ్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే, మనం వాడిన పెట్రోల్ ఏదైతే మనకి ఫైర్ అవుతుంది కదా! ఒక ప్లగ్ గనక వైట్‌గా, తెల్లగా ఉన్నట్లయితే మనకి మైలేజ్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో వస్తున్నట్టు. ఇంకసలు బ్లాక్‌గా ఉంటే మైలేజ్ రాలన్నట్టు. కార్బన్ ఎక్కువ ఫార్మ్ అయినట్టు. సో, చూసారు కదా! ఈ ప్లగ్ అనేది చాలా బావుంది. మైలేజ్ అయితే చాలా బావుంది. మనకు తెలిసిపోతుంది ప్లగ్ చూడగానే. సో, ఇన్నర్ సర్క్యూట్ కూడా బావుంది. బట్ ఒకసారి పనిలో పని క్లీన్ చేసేసి ప్లగ్ అయితే వేసేస్తున్నా. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకి హోండా షైన్ BS6 వెహికల్‌కి జనరల్ సర్వీస్‌లో ఏవేవి చేసుకోవాలో క్లారిటీగా అర్థమయ్యేలా చెప్పా. సో, మన ఛానల్ గనుక మీరు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ క్లిక్ చేసేయండి. అట్లనే మన ఇన్‌స్టా అకౌంట్ గనుక ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఫాలో చేసి సపోర్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్.